సర్వశరీరులు గడ్డిని పోలినవారు. వారి అన్నమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. చాలా మంది సెలబ్రిటీలు తమ ముఖాలు అందముగా కనబడటానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. సౌందర్యముగా కనబడటానికి ఎన్నెన్నో తాపత్రయాలు పడుతున్నారు. అందము, సౌందర్యము ఈ రెండు వ్యర్థమని పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది. ఎంత అందమైన గడ్డి పువ్వు వలె వాడి రాలిపోవలసిందే. దేవునికి కావాల్సింది బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యము కావాలి. ఈ సౌందర్యము కావాలంటే దేవుని చిత్తము నెరవేర్చాలి, దేవుని వాక్యముతో పోషింపబడాలి.